హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి రెసిపీ ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీ అనమాట. సండే కదా, అందుకే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తెప్పించాను. దానికి కుక్కర్లో ముందు రైస్ వండుతాం అనమాట. అది ఎలాగంటే ముందు ఆయిల్ వేసేసి కుక్కర్లో మనకి హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు అవన్నీ కూడా వేసేసాను. ఈ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి. ఒకసారి మీరు చూడండి. టేస్ట్ అయితే నా ఫుడ్ వీడియో ఆల్రెడీ నేను ఈరోజు మార్నింగ్ పోస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం స్పైసెస్ అయితే నేను తక్కువే వేస్తాను. ఎవరికన్నా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం డబుల్ క్వాంటిటీ వేసుకోవచ్చు. ఇదైతే నేను ఇద్దరికి సరిపోయేంత నేను తీసుకున్నాను అనమాట. మేమిద్దరమే కదా ఉంటాము, మా ఇద్దరికి సరిపోతుంది. కొంచెం అవి దోరగా ఫ్రై అయిపోవాలి అవన్నీ. తర్వాత ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్, మిర్చి వేసేసాను. నేను కర్రీ విడిగా చేస్తాము, రైస్ విడిగా చేస్తాము. దానికి సరిపోయేంత వెజిటబుల్స్ నేను తరిగి పెట్టేసుకున్నాను. కొంచెం అది ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేయాలి. ఇది ఈరోజు వీడియో అండి. నేను ఇది రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేస్తాను. మనం గోంగూర చికెన్ బిర్యానీ కూడా చేయొచ్చండి. నేను అది కూడా పెడతాను. ఈసారి నెక్స్ట్ టైం ట్రై చేసి పెడతాను. నాకు గోంగూర అంటే బాగా ఇష్టం అనమాట. నేను ప్రతి దాంట్లో వేస్తాను. పూల్ మఖానా గోంగూర, నార్మల్ గోంగూర, చికెన్ గోంగూర, ప్రాన్స్ గోంగూర, అలాంటివన్నీ కూడా గోంగూర మిక్స్ చేసేసుకొని చేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీస్లో బాగుంటుంది. మటన్ గోంగూర కూడా వేసిన తర్వాత టమాటాలు అవి వేసేసి బాగా తిప్పేసి కలిపి పెట్టుకోవాలి మనం. నా ఛానల్లో చాలా నాన్ వెజ్ రెసిపీస్ అవి ఉంటాయండి. నేను ఇంకా పోస్ట్ చేస్తాను. నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇదైతే చాలా లెంతీ వీడియో వచ్చిందండి. స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం మీకు అంతా అర్థమవుతుంది. ఎందుకంటే నార్మల్గా నేను ఫ్రై పీస్ బిర్యానీ ఇంకోలా చేస్తాను. ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేశాను అనమాట. అందుకని తర్వాత చికెన్ అది వేసేసాము. రైస్ అన్నాను కదా, చికెన్ ఎందుకు వేస్తుంది అనుకుంటారేమో. చూడండి, ఎందుకు వేసాను అర్థం అవుతుంది.
మొత్తం అలా కలిపేసుకోవాలి. చికెన్ మసాలాను, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసేసాను. అది నేను ఎప్పుడు పౌడర్ చేసి ఇంట్లో పెట్టుకుంటాను, తెలుసు కదా మీకు. ధనియాలు, జీలకర్ర. చికెన్ మసాలా అయితే నేను రెడీమేడ్గా కొనేస్తానండి. ఆచి కానీ ఆశీర్వాద్ కానీ కొంటాను, రెండు బాగానే ఉంటాయి. ఆచి వచ్చేసి కొంచెం మెత్తగా ఉంటుంది, మనకి ఆశీర్వాద్ వచ్చేసి కొంచెం బరగ్గా ఉంటుంది, అంతే డిఫరెన్స్. టేస్ట్ రెండు బాగానే ఉంటాయి. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ నాకు కొంచెం టైం ఉండదని చెప్పేసి నేను వాటి వరకు అయితే నేను రెడీమేడ్గా కొనేస్తాను. ఏదైనా ఇంట్లో మనం చేసుకున్న దానికి బయట కొన్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, బయట కొన్నది కొంచెం మనం వాడినా కూడా అంత ఫ్లేవర్ రాదు. అదే మనం వేసింది అయితే చాలా ఫ్లేవర్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుందండి కర్రీస్ ఏవైనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఇందులో నేను కొత్తిమీర, కరివేపాకు అవి వేసేసాను. ఇది ఇలా ఎందుకు ట్రై చేశానంటే, ఫ్రై పీస్ బిర్యానీ ఇప్పుడు ఈ మసాలాలు అన్నిట్లో చికెన్ పీసెస్ అన్నీ బాగా ఉడికిపోతాయి. మనకి ఆల్మోస్ట్ 60-70% వరకు ఉడికేంత వరకు మనం ఉడకబెట్టేసేయాలి ముందు. చికెన్ ఈ మసాలాల్లో అంతా బాగా బాయిల్ అయిపోతుంది. అదే ఆ తర్వాత మనం ఆ చికెన్ పీసెస్ అన్నీ తీసేసిన తర్వాత ఆ వాటర్లో మసాలా అదన్నీ ఉంటాయి. అందులో మనం రైస్ వేసామంటే రైస్కి కరెక్ట్గా మసాలా ఉంటుంది, ప్లస్ చికెన్ పీసెస్కి కూడా మసాలా ఉంటుందని చెప్పి ఇలా ట్రై చేశాను. సాల్ట్ వేసేసి బాగా బాయిల్ చేసేసేయాలి 60-70%. కుక్కర్లో నేను మూత ఏం పెట్టలేదు, మూత పెట్టుకోవచ్చు, కానీ వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా పైకి వచ్చేస్తాయని నేను మూత పెట్టలేదు. మా కుక్కర్ కొంచెం వాషర్ ప్రాబ్లం ఉంది, అందుకని మూత పెట్టకుండా నార్మల్గా బాయిల్ చేసేసాను. బాగా ఒక 2-3 మినిట్స్ తర్వాత బాగా బాయిల్ అయిపోతుంది. మనకి ఇలా 60-70% వరకు ఉడకడానికి ఒక 15 మినిట్స్ వరకు పడుతుందండి. తర్వాత బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసాను పీసెస్. ఆ తర్వాత ఇందులో మనకి రైస్కి సరిపోయేంత వాటర్ పోస్తాము. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసుల కంటే మనకి నార్మల్ రైస్కి అయితే గ్లాస్కి 2 గ్లాసులు పడతాయి. దీనికి వచ్చేసి కొంచెం తగ్గించి వేసుకోవాలి బాస్మతి రైస్కి. ఈ వాటర్ అంతా కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. అందులో మసాలా అది ఉండిపోద్దండి, మనకి బాగా వాటర్లో మసాలా అది ఉంటుంది కాబట్టి మన రైస్ ఇంకా స్పెషల్గా మసాలా ఏం అవసరం లేదు. కొంచెం ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ వేసాము, అది చికెన్కి పట్టేసి ఉంటుంది. ఈ వాటర్ వేసాము, వాటర్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అంతే. ఆ మసాలా అంతా ఉండటం వల్ల వాటర్ ఆ కలర్ ఉంది.
ఇందులో మనకి చికెన్లో కొత్తిమీర కరివేపాకు వచ్చేసింది కదా అని చెప్పేసి నేను ఇందులో మళ్ళీ కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసాను. నేనైతే ప్రతి కర్రీలో కొత్తిమీర ఎక్కువ వాడతానండి. కొత్తిమీర ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుంది, చాలా ఇష్టం అనమాట. ఇక మన స్పెషల్గా ఏం అవసరం లేదండి. జస్ట్ మనకి రైస్ వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకుంటే సరిపోతుంది. జస్ట్ బాయిల్ అయిపోతాయి వాటర్ బాయిల్ అవ్వడానికి ఒక 3 to 4 minutes పడుతుంది. మనకి అలా బాయిలింగ్ వచ్చిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. మీరు ఇలా ట్రై చేయండి. నార్మల్ ఫ్రై పీస్ బిర్యానీ వేరే రకంగా కూడా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, ఎందుకంటే రైస్కి చికెన్ పీసెస్కి మసాలా బాగుంటుంది, బాగా పడుతుంది అన్నమాట. ఇంకా అలా మూత పెట్టేసి నేను పక్కన దానికి షిఫ్ట్ చేసేసాను, దీనికి చికెన్ ఫ్రై చేయాలని చెప్పేసి. చికెన్కి ఏమో నేను మళ్ళీ వేరే పాన్ పెట్టాను. నేను సరిపోయినంత ఆయిల్ వేసేసుకొని నార్మల్గా నేను ఇందులో మళ్ళీ చెక్క లవంగాలు అవేం వేయట్లేదు. అవి వేస్తే ఇంకాస్త స్పైసీ ఎక్కువ అవుతుందని చెప్పేసి అవైతే నేను వేయలేదు. నేను కూడా ఆనియన్స్ నేను పొడవుగానే కట్ చేశాను. కొంచెం ఆనియన్ సరిపోవని మళ్ళీ నేను కొంచెం తరిగాను అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం ఒక 2-3 minutesకి మనకి ఆనియన్స్ అలాగ వచ్చేస్తాయి. తర్వాత ఒక చిన్న టమాటా వేసాను. తర్వాత మనం ముందు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది చికెన్ వేసేసాను.
తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి. ఇవి మనం ముందే బాయిల్ చేసి పెట్టుకుంటాం కాబట్టి కొంచెం తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇది ఇవ్వటానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. 10 మినిట్స్లో అయిపోతుంది ఈజీగా. ఎందుకంటే మనం 70% వరకు కుక్ చేసాం కాబట్టి కుక్కర్లో వేసి ఇది మనకి ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. చికెన్ మసాలాను ధనియాల పొడి వేసాను. పచ్చిమిర్చి మనం అంతా అయిపోయాక మనం ముందు దించే ముందు వేస్తాం, ఎందుకంటే చాలా బాగుంటుంది అలాగా. మనకి రెస్టారెంట్స్లో కూడా అలానే చేస్తారు కదా, అందుకనమాట. పీస్ ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కింద అడుగంటకుండా అలా తిప్పుతూ ఉంటాను అన్నమాట. కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు. నేను దించి 2 నిమిషాల ముందు వేసేస్తాను కదా. కరివేపాకు కూడా ముందే దించే ముందు ఎందుకు వేసానంటే మనకి ఫ్రైకి వచ్చేసి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి అలా చేశాను. ఎప్పుడైనా చికెన్ ఫ్రైలో మనకి దించే ముందు కరివేపాకు కొత్తిమీర వేసినట్టయితే మనకు ఫ్లేవర్ అది బాగుంటుంది. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, బాగానే ఉందా లేదా అని చెప్పేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే టేస్ట్ బాగుందండి. నేను ఆల్రెడీ ఈరోజు ఫుడ్ ఈటింగ్ వీడియో పెట్టాను కదా, అందులో మీకు చూస్తే తెలిసిపోతుంది ఎలాగుంది ఏంటనేది. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు ఉంచేసి తీసేసుకోవడమే. లైట్ గ్రేవీ వస్తుందండి రైస్లో కలుపుకోవటానికి. నా వీడియో ఎలాగుంది, మీకు నచ్చిందా లేదా, మీరు ఈ రెసిపీ ట్రై చేశారా లేదా అని నాకు కామెంట్ చేయండి.
నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శివాని దేవి బ్లాగ్స్. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. నాకు ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి రెసిపీ. ఇంకా ఫ్రై రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. వేడివేడిగా మనం సర్వ్ చేసేసుకోవటమే. మనకి రెస్టారెంట్స్లో ఏంటంటే ఫుడ్ కలర్ వేస్తారు, జస్ట్ మనకి చూడటానికి బాగుండటానికి. మనం అది ఫుడ్ కలర్ అయితే వేసుకోం కాబట్టి మనకి ఇలా సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.